హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చికెన్ ఎలా చేయాలనో చూద్దామండి. చికెన్ కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలనో చూద్దాం. దానికి ముందు 1/2 kg చికెన్ని తీసుకొని ఫ్రెష్గా క్లీన్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 2 బగారా ఆకులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం బగారా పువ్వు, వీటిని కొంచెం ఫ్రై చేద్దాం. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను ఫ్రెష్ అల్లం వేస్తున్నానండి. చికెన్లో ఫ్రెష్ అల్లం వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది. అంటే అప్పటికప్పటిది వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ఫ్రెష్గా కడిగి క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 minutes బాగా గోలనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు అనేది అంటకుండా. ఇలా హై ఫ్లేమ్లో ఉడికించడం వల్ల ఏమవుతుందంటే చికెన్లో ఉన్న వాటర్ అనేది సపరేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది ఎలా సపరేట్ అవుతుందో. ఒకటి గమనించారా, నేను పైన క్యాప్ అనేది అసలు పెట్టట్లేదు. క్యాప్ పెట్టడం వల్ల వాటర్ అనేది ఇంకెక్కువైపోతూ ఉంటుంది, అందుకే నేను క్యాప్ పెట్టలేదు. ఇప్పుడు 2 spoons కారం వేసుకోవాలి. సాల్ట్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes ఉడకనిద్దాం. ఇలా అనేది హై ఫ్లేమ్లో స్టార్టింగ్ పెట్టడం వల్ల మంచిగా గట్టిగా అయ్యి ఫ్రై లాగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పీస్ అనేది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ మెథడ్లో. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 minutes ఉడకనిద్దాం. ఉప్పు కారం అనేది ఒక్కకు మంచిగా పడుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. తప్పకుండా ఇంట్లో వాళ్ళు లైక్ చేస్తారండి. ఇలా ట్రై చేసి చూడండి. ఫైవ్ మినిట్స్ ఇలా గోలిన తర్వాత మనకు గ్రేవీకి సరిపోను వాటర్ పోసుకోవాలి. బాగా పోసుకోకండి, ఒకటే స్మాల్ గ్లాస్ వాటర్ పోసానండి నేనైతే. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మరొక 5 minutes ఉడకనిద్దాం. చిక్కగా ఉంటుందండి గ్రేవీ. ఇప్పుడు ఇలా ఉడుకుతుంటే ఇందులో కస్తూరి మెంతి వేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి ఇందులో. చికెన్లో మెంతి అనేది చాలా టేస్ట్ ఉంటుంది, తప్పకుండా వేయాలి చికెన్ కర్రీలో. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా,
1 స్పూన్ చికెన్ మసాలా, మరొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. అంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి చిక్కటి గ్రేవీ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక మనము ఈ చికెన్లో పెరుగు, టమాటో ఏం యూజ్ చేయకుండానే చికెన్ అనేది చక్కటి గ్రేవీతో మనకు రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.